బుడ్డోడు అస్సలు నా మాట వినట్లేదు, అందుకే తాయిమామ చేతిలో పెట్టాను. కటింగ్ షాప్ అని చెప్పి అలా తాయ్ స్ట్రీట్లోకి వచ్చాము. గంపల నిండా గవ్వలు, బిస్కెట్ ప్యాకెట్లు, చేతిలో ఏమో చిన్న మడత కుచ్చి. ఎప్పుడో మా చిన్నప్పుడు చూసేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఈ గంపలు. మీ ఊర్లో ఇంకా కనబడుతున్నాయా? అలా నడుచుకుంటూ కటింగ్ మామ దగ్గరకు వచ్చాము. ఫ్రూచి, హాయ్ ఫ్రూచి. మనోడిని అద్దంలో చక్రిస్తున్నాను, లేకపోతే కటింగ్ వద్దట. ఈ పిల్లి పకోడి మామని కటింగ్ చేయనివ్వట్లేదు. ఇది మరీ గారాలు పోతుంది. దీన్ని ఉయ్యాలు వేసినా ఉండట్లేదట. ఎత్తు అలవాటు చేస్తాడు బాగానా. రింగులన్నీ ట్రిమ్ చేస్తున్నారనేసి తాయిమామ కాసి పుల్లా చూస్తున్నాడు మనోడు. నేను ఊరుకున్నా, ఈ తాయిమామ అయితే అసలు ఊరుకోరు. ఎక్కడైనా సరదాకైనా ఒక్క రింగు కూడా వదలొద్దని చెప్పాను. అసలే మనోడికి హెయిర్ కటింగ్ అంటే భయము. ఒంటి మీద పడుతున్న హెయిర్ ని ఎగరేసేస్తున్నాడు. ఆ పక్క ఆవిడెవరో చక్కగా తలని ఇస్త్రీ చేయించుకుంటున్నారు. మనోడు ఫస్ట్ కుర్చీలో కూర్చోడానికి నాటకాలు ఆడితే తాయిమామ గుండు కొట్టేస్తానన్నారు. ముఖాన్ని మాత్రం ముట్టుకొనివ్వట్లేదు, ఇలా తురిసేసుకుంటున్నాడు. ముక్కు ఎగరేసుకొని మూతి బిగించుకొని. కోపం ఎంత అంత కాదు, ఎక్కడి నుంచి వచ్చిందో. కాస్త నవ్వరా బాబు, నన్ను చూస్తూ అంటున్నా నవ్వట్లేదు. చిన్న యాంగ్రీ బర్డ్ లా చూస్తున్నాడు. దెబ్బకి తల మీద ఉన్న ఉంగరాలన్నీ ఎగిరిపోయి. సమ్మర్ కదా, పోలీస్ కటింగ్ చేయిస్తానని తీసుకొచ్చాను. ఈ తాయిమమ్మ దగ్గరికి డిప్ప కటింగ్ చేస్తారు. బుడ్డోడు తీవ్రంగా హట్ అయ్యాడు, నాతో మాట్లాడట్లేదు. కొంచెం టీ షర్ట్ దులుపుకొని ఎక్కరా అంటే అస్సలు.